ఈ బాధ బెడద తీరింది కాబట్టి బయటికి వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి అక్రమాలు జరగకుండా భవిష్యత్తులో కూడా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. రైట్. మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ నెట్ క్యాప్ చైర్మన్. చిన్నపరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సో మొత్తానికి బండి సంజయ్ గారు వైసీపీ మీద చేసినటువంటి ఆరోపణలు చూశారు, బయట కూడా ప్లే చేశాం. సో ఆరోపణలకు సంబంధించి మీరేం చెప్తారు చిన్నపరెడ్డి గారు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా స్వామివారికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారా అనేటువంటి వ్యాఖ్యలకి అంటే వైసీపీ అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు, మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ. సో మొత్తానికి ఆయన చేసిన కేంద్ర మంత్రి, సాక్షాత్ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకి ఏం సమాధానం చెప్తారు? సార్ బ్రహ్మనాయుడు గారు, ఈరోజు కేంద్ర మంత్రి గారు ఇక్కడికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని దర్శనం తర్వాత మాట్లాడిన మాటలని చూస్తే చాలా బాధ వేసేటటువంటి పరిస్థితి. దేవుడు దర్శనం కోసం వచ్చినప్పుడు దేవుడు గురించి నాలుగు మంచి మనం మొక్కుకొని ప్రత్యేక హోదా ఇస్తాము మేము అని చెప్పేసి చెప్పుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని పెద్ద మాట చెప్పున్నట్టు ఒక కేంద్ర మంత్రిగా. అలాంటి బండి సంజయ్ గారు ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పకూడనటువంటి మాటలన్నీ కూడా ఆ దేవుడి ఎదుట చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఆ కింద నుంచి కొండ దగ్గర నుంచి పైకి వస్తా ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి చూసి బైర్ల గమ్ముంటాయి. అక్కడ కులశేఖర అల్వార్ రోడ్ అని చెప్పేసి ఒక ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ కి ఎంతో ఇబ్బంది అవుతున్నటువంటి దాన్ని డెవలప్ చేయడం కోసం 24 అడుగుల రోడ్డుని 20 మాస్టర్ ప్లాన్స్, సిటీ మొత్తం టెంపుల్ సిటీని 20 మాస్టర్ ప్లాన్స్, 10 స్లిప్ వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు ఇవన్నీ ఏర్పాటు చేసి ఫ్లైఓవర్ సార్ అసలు ఆ తిరుపతి వెళ్తే అసలు ఆ తిరుపతిలోనే ఉండాలి అనిపించేటటువంటి అంత అభివృద్ధిని చూడలేక ఏది పడితే అది వీరప్పంతో పోల్చి మాట్లాడుతా ఉన్నాడు. ఆ కొండ మీద మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. ఆయన దేశానికి మంత్రే, కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో కూడా భాగస్వామిగా మేము వారిని భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి అని చెప్పేసి కార్యక్రమాన్ని, తల్లికి వందనం అని చెప్పేసేటటువంటి కార్యక్రమంలో ఇంట్లో ఎంత మంది ఉంటే నీకు కావాలా తలా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చీటీ పాట పాడినట్టు పాడి ఈ రోజు జీవో ఇచ్చి 15,000 రూపాయలే ఒక్క ఇంట్లో ఒక్కరికే ఇస్తామని చెప్పినందుకు సిగ్గుపడాలి కదండి. ఈ రోజు అయ్యో ఇలా జరిగిందే, మా పార్ట్నర్ ఇలా చేశాడే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వారించి మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలి కదా అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బండి సంజయ్ గారు ఈ రోజు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. నిజంగా చెప్పాలి అనంటే ధర్మారెడ్డి గారు, నిజంగా సార్ ధర్మారెడ్డి గారిని మేము ఎన్నోసార్లు తిరుపతి లెటర్ కావాలని అడిగినా కానీ సిస్టమ్ ప్రకారం ఇస్తాం కానీ అలా పడితే అలా ఇవ్వము అని చెప్పేసి చెప్పినటువంటి నిజాయితీ పరుడు. అలాంటి నిజాయితీ పరుడిని ఆయన అరాచకాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఏది జరగాలన్నా విచారణ జరగాలి, విచారణలో నిజాలు బయటికి రావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి. సార్ తిరుపతి లెటర్ కి సంబంధించి రోజా గారు ఏదో అమ్ముకున్నారనో లేకపోతే రోజా గారు అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక్క మాట చెప్తాను సార్, తెలుగుదేశం ఎమ్మెల్సీ నెలల పాటు అక్కడే ఉండి ప్రతిరోజు కూడా కొంతమందిని దర్శనాలకు తీసుకెళ్లి అమ్ముకున్నటువంటి కేసు ఫైల్ అయినటువంటి విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మన బండి సంజయ్ గారు ఒకసారి గుర్తు చేసి, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగుదేశం ఎమ్మెల్సీ గారు ఇలా చేసి ఉన్నారు అని చెప్పేసి ఓ మాట చెప్పినట్టయితే ఆయన నిజాయితీని మనం ఈ రోజు కూడా మనం మాట్లాడకుండా శంకించాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఇన్సిడెంట్స్ తెలుగుదేశానికి అలవాటైనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితి. అందుకని
ఆయన వచ్చినటువంటి మొదటిసారిగా వచ్చారు కేంద్ర మంత్రిగా. నేను ఈ రాష్ట్రానికి ఇది మంచి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పుంటే చాలా బాగుండేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు అక్కడ స్వాతంత్ర సమర యోధులకు సంబంధించి భారతదేశం మొత్తాన్ని కూడా తిరుపతి వీధుల్లో మేము చూపించినంతగా డెవలప్ చేసి మేము చూపించి ఇవాళ తిరుపతి వెళితే సర్వాంగ సుందరంగా ఒక మెట్రో సిటీగా తయారు చేసినటువంటి దీన్ని చూసి కళ్ళు ఓర్చుకోలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాడు. అలాంటప్పుడు తిరుపతి అసెంబ్లీలో మీరు గెలవాలి కదా సార్. తిరుపతి అసెంబ్లీలో మీ పార్టీ గెలవాలి కదా అలాంటప్పుడు సార్. తిరుపతి అసెంబ్లీలో గెలవాల్సిన పని లేదు సార్. తిరుపతి పౌరుడిగానైనా సరే ఎవరైనా మాట్లాడతారు. తిరుపతి అసెంబ్లీలో గెలవాలన్న ఇదే అవసరం లేదు సార్. ప్రతి దేవుడి దగ్గరకు పోయేవాడు అది తిరుపతి వాళ్లే కావాల్సిన పని లేదు సార్. భారతదేశం మొత్తం కూడా వస్తా ఉంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా చేస్తే భారతదేశంలోనే కాదు సార్, వెంకటేశ్వర స్వామి గారిని ఇతర దేశాల్లో సైతం కూడా తీసుకెళ్లి అక్కడ ప్రజలకి సందర్శనార్థం పెట్టించేసి దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రజలకి చూపించినటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవాళ వీరప్పంతో పోల్చి మంత్రుల్ని వీళ్ళని వీరప్పంతో పోల్చారనంటే అందుకు కాదా మీకు అయోధ్యలో మీకు బుద్ధి చెప్పింది? మీరు అయోధ్య కట్టాము ప్రపంచానికే ఒక మేటిగా చూపించామనంటే అయోధ్యలో ఉన్నటువంటి మీ ఎంపీ స్థానాల్లో మీ ఎమ్మెల్యే స్థానాల్లో గెలుచుకోలేనటువంటి ఆ దేవుడు అలా దీవించాడు మిమ్మల్ని. మీరు పైకి చెప్పేది ఒకటి, లోపల మాట్లాడేది ఒకటి. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేసింది. కావాల్సినటువంటి మీరు ఏదైనా విచారణ ఉంటే విచారణ చేసుకోండి, కానీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చక్కగా నడిపించండి. ఇవాళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తుమ్మితే ఊడిపోయేటటువంటి ప్రభుత్వంలో నువ్వు ఒక మంత్రిగా ఉండి ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం. తెలంగాణ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత విమర్శిస్తే అంత వారి కూటమి బలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అంత బలంగా వారితో ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ పెద్దలు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, అంతేనా సార్? కేవలం తెలంగాణలో లబ్ధి పొందడం కోసం ఈ రోజు నుంచే ఆట మొదలు పెట్టారు. అది తిరుపతి నుంచే ఆట మొదలు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ నుంచే ఆట మొదలు పెట్టారు. ఓకే, ఈ ఆట తెలుగుదేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అక్కడ వాడుకుంటారు. దానికి సంబంధించే గత వారంలో జరిగినటువంటి ఒక సందర్భమైనటువంటి మీటింగ్ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తామని ఆయన గారు చెప్పటం, దాని తర్వాత మళ్ళీ ఈయన గారు ఇక్కడికి రావటం, మేమందరం కలిసి మళ్ళీ మేము అక్కడ పోతామన్నటువంటి భావనని కల్పించి ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం అక్కడికి వచ్చాం కాబట్టి ఆ టెంపుల్ సిటీకి సంబంధించినటువంటి మాటలను ఏదైనా మాట్లాడితే 10 మంది వింటారని చెప్పేసి ఈయన మాట్లాడినటువంటి మాటలుగానే భావిస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఇందులో సరుకేమీ లేదండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఖచ్చితంగా నంబర్ 1 గా పనిచేసింది. తిరుపతిని అభివృద్ధి చేసింది, తిరుపతి సిటీని అభివృద్ధి చేసింది. మీకు కావాలంటే దమ్మున్న విచారణ వేసుకోండి, విచారణలో నిజాలు నిప్పు తేల్చండి. రైట్, మళ్ళీ వస్తాం సార్. విల్సన్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. విల్సన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. సో దేవుడి దర్శనం